సమ్మక్క సారలమ్మ గిరిజనుల దేవతలు లేరా? బాసర మందిరం లేదా? వేములవాడ రాజన్న మందిరం లేదా? వీటికి ఏమైనా ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ మనకి ఇచ్చిండు, ఈ 12 సంవత్సరాలలో ఈ నిధులు తెచ్చినామని ఏదైనా చెప్పగలరా? విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎన్ని తిట్టినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు 1 రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఏ ప్రాజెక్టుకైనా 20 సార్లు తిరిగి వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెస్తే భూసేకరణ మన మీదనే పెట్టిండ్రు. 100 కోట్లు నేను నిధులు ఇచ్చి భూమి సేకరణించి భూమి వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి. తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్నం బేగంపేట ఎయిర్పోర్టును కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లో మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినావా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. నా రూపాయలో నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? నీ నాయకులు ఎంతమంది వస్తున్నారు? ఈ రోజు వరకు మీరిద్దరే కదా ఉన్నది, మోడీ కదా ఉన్నది. ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము. ఏమైనా తెచ్చిందా?